నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొన్ని విషయాలు, కొన్ని సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అనంటే దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా జరగాలి. ఎందుకు అంటే వాటి ద్వారా అవి విన్న తర్వాత అయినా కొంతమంది కుహానా శక్తులు, కుహానా ఆలోచనదారులు వాళ్ళ తీరు మార్చుకుంటారేమో అనే ఒక ఆశతో, ఆ నేపథ్యంలోనే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఇస్లాం మతానికి సంబంధించి చాలా పవిత్రంగా భావించేది మక్కా, మదీనా. దీని గురించి మనందరికీ తెలుసు. ఇవి పవిత్ర క్షేత్రాలుగా కూడా భావిస్తూ ఉంటారు. ఇవి ఎక్కడున్నాయో మనకు తెలుసు, సౌదీలోనే ఉన్నాయి. ఇలాంటి సౌదీలో ఉన్న మక్కా మసీదు లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా భావించే క్షేత్రాలు సౌదీలో ఉన్న నేపథ్యంలో సౌదీలో తీసుకొచ్చిన సంస్కరణలు చూస్తుంటే ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్న మహమ్మద్ బిన్ సల్మాన్ని పొగడకుండా ఉండలేం. దీనికి సంబంధించి కొన్ని విషయాలను నేను మీతో షేర్ చేసుకుంటాను. సంస్కరణల వెల్లువ మొదలైందని చెప్పొచ్చు. 2016లో అధికారంలోకి రాగానే డ్రామాలు, నాటకాలు, కళా ప్రదర్శనకు అనుమతి ఇచ్చారు. అప్పటి వరకు కూడా ఇక్కడ డ్రామాలు కానీ, నాటకాలు కానీ, కళా ప్రదర్శన కానీ చేయడం పెద్ద తప్పు. దానికి అతిపెద్ద శిక్ష ఉండేది. ఇలాంటి వాటిని తీసుకొచ్చారు. అంటే ఇలాంటివి చూడడం అధర్మం అని భావించే స్థితి నుంచి సౌదీ స్థితిని మార్చేశారు. ఇదేం తప్పు కాదు అని. అంతకుముందు దీనికి సంబంధించి శిక్ష చేసేవాళ్ళు. 2017లో 35 సంవత్సరాల నిషేధం తర్వాత, సౌదీలో 35 సంవత్సరాల నిషేధం తర్వాత సినిమాలు చూడడానికి అనుమతి ఇచ్చారు. సినిమా హాల్లను కూడా స్టార్ట్ చేశారు. 35 సంవత్సరాలు సౌదీలో ఎవ్వరూ సినిమా చూడలే. ఊహించుకోండి, మనం శుక్రవారం సినిమా రిలీజ్ కాకపోతే రెండో శుక్రవారానికి దిగాలైపోతాం. ఎలాంటి సినిమా రాని హౌస్ఫుల్ చేస్తాం. అలాంటిది సౌదీలో జనాలు 35 సంవత్సరాల పాటు సినిమా అంటే ఏంటో తెలియదు. కానీ సౌదీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017లో ఈ సంస్కరణను తీసుకొచ్చి సినిమాలు చూడడానికి పర్మిషన్ ఇచ్చారు. అంతేకాదు 2018లో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు. మహిళలు ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ ఖచ్చితంగా బయటికి వెళ్ళాలంటే మగవాళ్ళు ఎవరిదైనా ఉండాలి, పక్కన ఎవరో గార్డియన్ లాగా ఉండాలి. ఇలాంటివన్నీ అరబ్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటాయని మనం వింటూ ఉంటాం కదా. దానికి సంబంధించి ఇది ఒక పెద్ద మహిళా సంస్కరణగా చెప్పుకోవచ్చు. మహిళలకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు, సంగీతం, నాట్య ప్రదర్శన, అలాగే మగవాళ్ళు ఫుట్బాల్ ఆడేటప్పుడు చూడొచ్చు అని చెప్పారు. ఆటను చూసే హక్కు కూడా లేకుండా ఉన్న సౌదీ అరేబియన్ మహిళలకు మగవాళ్ళు ఫుట్బాల్ ఆడితే చూడొచ్చు, అలాగే సంగీతం, నాట్య ప్రదర్శన కూడా చేయొచ్చు అనేది ఇచ్చారు. అంటే ఇవి మనకు చాలా చిన్నగా అనిపించవచ్చు. ఇవి ఒక పెద్ద సంస్కరణల, దీనికోసం సౌదీలో పొగడాలా అంటే నిజంగా కూడా మనకు చిన్నవనిపించిన ఈ సంస్కరణలు ఇక్కడ కొంతమంది కుహానా శక్తులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి విద్వేషాలను రెచ్చగొడుతూ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తారు కదా. అలాంటిది మక్కా, మదీనా ఉన్న లాంటి సౌదీలోనే ఇలాంటి సంస్కరణలు తీసుకొచ్చిండ్రు అంటే మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. మత మౌఢ్యాన్ని నెత్తికెక్కించుకోకుండా కొన్ని విషయాల్లో ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సంస్కరణలను అంగీకరించాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు 2019లో మహిళలు గార్డియన్ లేకుండా తమ ఫోటోతో పాస్పోర్ట్ అప్లై చేసుకునే వీలు కల్పించారు. అప్పటి వరకు కూడా అక్కడ మహిళలకు గార్డియన్ ఫోటోతోనే పాస్పోర్ట్లు ఇష్యూ అయ్యాయి. కానీ 2019 నుంచి ఎలాంటి గార్డియన్ లేకుండా మహిళ తన ఫోటోతో ఒక పాస్పోర్ట్ తీసుకోవడానికి అవకాశం కల్పించారు. అండ్ అంతకుముందు మొత్తం కూడా అక్కడ పెట్రోల్ అమ్మకం మీదే ఆధారపడి ఉండేది. అది పక్కన పెట్టేసి టూరిజాన్ని డెవలప్ చేశారు. దాంతోపాటు పారిశ్రామికంగా డెవలప్ చేస్తూ వచ్చారు. అసలు అన్య మతాలకు సంబంధించి ఎలాంటి పూజలు చేయడానికి కూడా ఇష్టపడని సౌదీ అబుదాబిలో ఆలయాన్ని నిర్మించడానికి ఒప్పుకున్నారు. హిందూ ఆలయాలను నిర్మించుకొచ్చారు. వీటన్నింటిని తీసుకురావడంలో మహమ్మద్ బిన్ సల్మాన్ ఇవన్నీ తీసుకొచ్చారు. ఆయన కానీ మహమ్మద్ బిన్ సల్మాన్ పాలనని కానీ మనం ఖచ్చితంగా పొగడాల్సిన అవసరం ఉంది. ఇస్లాం పుట్టిన భూమిలోనే ఇలాంటి సంస్కరణలు జరిగినాయని ఆశ్చర్యం కలిగిస్తుంటే ఇంకా కూడా ఇస్లామిక్ కంట్రీలో లేకపోతే అక్కడున్న వేడినో బూచిగా చూపించి భారతదేశం లాంటి దేశాలలో చిచ్చు పెట్టాలి, లేకపోతే మత కల్లోలాలు సృష్టించాలి అనుకునే వాళ్ళు ఇవి తెలుసుకున్న తర్వాతైనా కనువిప్పు కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఏదైనా మంచిని పొగడాలి, చెడును తుంచేయాలి. అదే మన ఛానల్ లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నాం. మంచి ఎవరు చేసినా దాన్ని 10 మందికి తెలియజేయడంతో పాటు చెడు ఎవరు చేసినా అంతే విధంగా దాన్ని ప్రశ్నించడంలో ఎప్పుడు మన ఛానల్ ముందుంటుందని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.